దేవుని నామంలో మీ అందరికి వందనాలు తెలియజేసుకున్నాను. ఈ ఉదయకాల సమయంలో సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వాక్యం చదివి ధ్యానిద్దాం. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. హల్లెలూయా. ఈ వాక్యంలో చూసుకున్నట్లుగైతే దేవుని కనుదృష్టి ఈ లోకం మీద ఉంది, ప్రతి స్థలం మీద కూడా ఉంది, ప్రతి వ్యక్తి మీద ఉంది. అంటే దేవుడు చూచే దేవుడు. మొట్టమొదటిగా మనం గమనించాల్సింది ఏంటంటే దేవుడు చూస్తున్న దేవుడు. హల్లెలూయా. దేవుడు ఏ వ్యక్తినైనా చూస్తాడు. చాలామంది అనుకుంటారు దేవుడు చూడలే, మనం ఏదైనా చేయొచ్చు, దేవుడు చూస్తలేదులే, మనం బిల్డింగ్లో ఉన్నాం కదా, మనం లేకపోతే ఇంకో చీకట్లో ఉన్నాం కదా, లేకపోతే ఇంకో స్థలంలో ఉన్నాం కదా. ఏ స్థలంలోనైనా కానీ ఎక్కడైనా కానీ దేవుని కనుదృష్టి ఉంటుంది. హల్లెలూయా. అంటే నువ్వు చూస్తలేదులే, ఎవరు లేవులే, ప్రజలు నా చుట్టుపక్కని అటు ఇటు చూసుకున్నట్లుగైతే ప్రజలు ఉండరు, కానీ చూస్తున్న దేవుడు ఒక వ్యక్తి ఉన్నాడు, అదే యేసయ్య. హల్లెలూయా. అంటే దేవుడు నన్ను చూస్తున్నాడు, నేను నడవటం చూస్తున్నాడు, నేను పడుకుంటం చూస్తున్నాడు, నేను లెగవటం చూస్తున్నాడు. దావీదు భక్తుడు అంటాడు కదా, యెహోవా కనుదృష్టి నా మీద ఉంది. నేను లేచుట, నడుచుట, నుంచుంటా, కూర్చుంటాం, ఏం పని చేస్తున్నానో, ఎక్కడ ఉంటున్నానో, ఎలా ఉంటున్నానో, ఏ వస్త్రాలు వేసుకుంటున్నానో కూడా అన్నీ కూడా దేవుడు చూస్తున్న దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలాగా వినండి, దేవుడు చూస్తున్న దేవుడు. నువ్వు చూస్తలేదులే అని అనుకోవచ్చు, ప్రజలు చూడకపోవచ్చు, కానీ దేవుడు ఈ లోకం మీద ప్రతి మనిషిని కూడా చూస్తున్నాడు. ఆయన కనుదృష్టి నీపైన ఉంది, ఆయన కనుదృష్టి నా పైన ఉంది, మనందరి పైన ఉంది. అది మంచి వ్యక్తి అయినా చెడ్డ వ్యక్తి అయినా ఏ వ్యక్తి అయినా కానీ దేవుడు చూస్తున్నాడు. ప్రతి మనిషిని కూడా చూస్తున్నాడు. నువ్వు చేసే ప్రతి క్రియ చూస్తున్నాడు. తగిన కాలంలో ఎవరికి ఇవ్వాల్సిన జీతం దేవుడు వాళ్ళకి ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కానీ మనం అర్థం చేసుకుని గమనించాల్సిన విషయం ఏంటంటే ఏ మనిషి చూడలేడు, కానీ మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉంటున్నామో, ఎలాంటి ఇబ్బంది పడుతున్నామో, ఎవరి మధ్య ఉంటున్నామో, ఎక్కడ ఉంటున్నామో కూడా